వీడియోలో మనము సైడ్ వ్యూ ఆఫ్ ద పాయింట్ ని ఎలా లొకేట్ చేస్తాం అనేది చూద్దాం. సో సైడ్ వ్యూ ఆఫ్ ద పాయింట్ అంటే ఇంతకు ముందు మనం గమనించినట్లయితే మనం చూసిన అన్ని పాయింట్స్ వచ్చేసేసి ఫ్రంట్ వ్యూలో కానీ టాప్ వ్యూలో కానీ కనపడతాయని చెప్పుకున్నాం. బట్ సైడ్ వ్యూలో నుంచి కూడా పాయింట్స్ చూస్తే ఏ ప్లేన్ మీద పడుతుంది? సో ఫ్రంట్ వ్యూ చూస్తే మనకి వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది, టాప్ వ్యూ చూస్తే మనకి హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది. సో ఈ విధంగా మనకు తెలుసు. సో అదే విధంగా సైడ్ వ్యూ కూడా ఉంటుంది, దానిని ప్రొఫైల్ ప్లేన్ అంటాం అనమాట. ప్రొఫైల్ ప్లేన్. సో ఈ ప్రొఫైల్ ప్లేన్ మీద పాయింట్ ని ఎలా లొకేట్ చేయాలి, పాయింట్ ని మనము డ్రాయింగ్ షీట్ లో ఎలా డ్రా చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుంటాం. అలానే 2-3 ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేద్దాం. సో దట్ మనకేమంటే కొంచెం ఈజీ అవుతుంది పాయింట్స్ అనేది కాన్సెప్ట్ ని గుర్తు పెట్టుకోవడానికి. సో ఇప్పుడు ఒక పాయింట్ ఉంది. సో ఈ పాయింట్ ని నేను ఈ వ్యూ నుంచి చూస్తున్నాను, అంటే ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తున్నాను. దీని యొక్క ప్రొజెక్షన్ ఎక్కడ పడుతుంది? వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. దాని యొక్క డిస్టెన్స్ ఒక 40 mm అనుకుంటాను అందాజుగా. ఏది ఈ పాయింట్ వచ్చేసేసి 40 mm డిస్టెన్స్ వర్టికల్ ప్లేన్ ముందర నుంచి ఒక 40 mm డిస్టెన్స్ లో ఉంది పాయింట్. అదే విధంగా పాయింట్ ని వర్టికల్ ప్లేన్ మీద రిప్రజెంట్ చేసేటప్పుడు ఏ డాష్ తో రిప్రజెంట్ చేయాలి, హారిజాంటల్ ప్లేన్ మీద రిప్రజెంట్ చేసేటప్పుడు ఏ అని రిప్రజెంట్ చేయాలి. హారిజాంటల్ ప్లేన్ లో మనకి డాష్లు ఎప్పుడు రావు. నెక్స్ట్ అదే విధంగా ఇదే పాయింట్ నేను పై నుంచి చూస్తున్నాను, అంటే నా వ్యూ ఇప్పుడు పై నుంచి ఉంది. సో పై నుంచి చూస్తే ఈ పాయింట్ యొక్క వ్యూ ఎక్కడ పడుతుంది? ఎగ్జాక్ట్ గా ఈ ఎల్లో షీట్ మీద పడుతుంది, అంటే హారిజాంటల్ ప్లేన్ మీద పడుతుంది. దానిని ఏ అంటాను. దాని యొక్క డిస్టెన్స్ వచ్చేసేసి హారిజాంటల్ ప్లేన్ 30 mm డిస్టెన్స్ ఉందని అనుకుంటాను. అదే విధంగా ఇప్పుడు ఒక పాయింట్ ని నేను సైడ్ నుంచి చూస్తున్నాను. ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సైడ్ వ్యూ అనేది నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో సైడ్ వ్యూ చూస్తే ఇక్కడ బ్లూ కలర్ ప్లేన్ మీద, అంటే ప్రొఫైల్ ప్లేన్ మీద దీని యొక్క ఇంప్రెషన్ ప్రొఫైల్ ప్లేన్ మీద మనకి ప్రొజెక్షన్ పడుతుంది. సో ప్రొఫైల్ ప్లేన్ మీద ప్రొజెక్షన్ పడినప్పుడు ఆ ప్రొఫైల్ ప్లేన్ ఈ పాయింట్ కి ఒక 35 mm డిస్టెన్స్ లో ఉందనుకుందాం. ఆర్ ఈ పాయింట్ వచ్చేసి ఈ ప్రొఫైల్ ప్లేన్ నుంచి ఒక 35 mm డిస్టెన్స్ లో ఉందనుకుందాం. అప్పుడు ఈ ప్రొఫైల్ ప్లేన్ మీద పడే పాయింట్ ని మనము ఏ డబల్ డాష్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ట్రై చేస్తే మనం ఒక రఫ్ గా రెఫరెన్స్ లైన్ వేస్తే మనకి ఈ విధంగా కనపడుతుంది అనమాట. ఈ ప్రొజెక్షన్ లైన్ వచ్చేసేసి డిస్టెన్స్ 40 mm, ఈ ప్రొజెక్షన్ లైన్ వచ్చేసేసి డిస్టెన్స్ 35 mm, ఈ హారిజాంటల్ ప్లేన్ వచ్చేసేసి 30 mm. సో దీన్ని మనము షీట్ లో ఎలా గీయాలా? సో అల్టిమేట్ గోల్ ఏంటంటే మనకి షీట్ లో డ్రా చేయడం అనేది జనరల్ గా ఉంటుంది. షీట్ కానీ మీరు ఒకవేళ ఆటో క్యాడ్ యూజ్ చేసినా కానీ కాన్సెప్ట్ అయితే మటుకు ఇక్కడ నుంచి మనము ఫాలో అవ్వాల్సిందే కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ ని మనము ఎలా షీట్ మీద పెడతాం చూద్దాం. సో జనరల్ గా మనకి హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్, ప్రొఫైల్ ప్లేన్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ 3 పాయింట్స్ ని లొకేట్ చేసుకుంటాను. ఏ డాష్ అండ్ ఏ డబల్ డాష్. సో ఏ డాష్ అనేది వర్టికల్ ప్లేన్ మీద, ఏ అనేది హారిజాంటల్ ప్లేన్ మీద, ఏ డబల్ డాష్ అనేది ప్రొఫైల్ ప్లేన్ మీద. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ప్రొఫైల్ ప్లేన్ ని నేను డివైడ్ చేస్తాను. ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ హారిజాంటల్ ప్లేన్ ని ఇలా వర్టికల్ గా చేస్తాను. అంటే మనము ఇప్పుడు చెయ్యిని ఇట్లా 90 degrees లో పెట్టుకోండి, కుడి చెయ్యి ఎడమ చెయ్యిని. సో ఎడమ చెయ్యిని ఇలా కింది కన్నేస్తే ఏమవుతుంది? ఎడమ చెయ్యి బెండ్ అయిపోతుంది కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా నేను ఈ పర్టికులర్ ప్లేన్ ని ఇలా తీస్తాను. తీసినప్పుడు ఏమవుతుంది? ప్లేన్ ఈ విధంగా వచ్చేస్తుంది, అవునా? సో హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్. ఇక్కడ హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్ లో నాకు ఇక్కడ పాయింట్ ఉంది, ఏ డాష్ అనే పాయింట్ ఉంది, ఏ అనే పాయింట్ ఉంది. అదే విధంగా ఇప్పుడు ప్రొఫైల్ ప్లేన్ కూడా. సో ప్రొఫైల్ ప్లేన్ కూడా ఈ పర్టికులర్ పాయింట్ నుంచి, అంటే బుక్ ఇలా మనం తెరుస్తాం కదా, అదే కాన్సెప్ట్ అనుకోండి. సో బుక్ ను తెరిచినప్పుడు ఏమైతుంది? సో ఈ ప్లేన్ కూడా ప్యారలల్, బికాస్ మనకి షీట్ అనేది 2D లో ఉంటుంది. షీట్ మీద మనం డ్రా చేసేది 2D లో ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ప్లేన్స్ కాన్సెప్ట్ అనేది 3D లో ఉంటుంది. సో 3D డయాగ్రామ్స్ 2D కి కన్వర్ట్ చేసుకొని మనం గీయాలి. సో గీసేటప్పుడు మన ప్రొసీజర్ లో ఏంటంటే ప్రతి డయాగ్రామ్ ని మనం కన్వర్ట్ చేసుకొని వెళ్తూ ఉండాలి. సో కన్వర్షన్ లో భాగంగానే నేను చెప్తున్నాను. సో ఫస్ట్ కన్వర్షన్ లో మనం ఏం చేసామంటే హారిజాంటల్ ప్లేన్ ని చేసాం. నెక్స్ట్ కన్వర్షన్ లో ఈ వర్టికల్ ప్లేన్ ని టిల్ట్ చేస్తాం. సో వర్టికల్ ప్లేన్ ని టిల్ట్ చేసినప్పుడు సేమ్ ఇదే విధంగా ఇక్కడ వచ్చేస్తుంది వర్టికల్ ప్లేన్. సో ఈ వర్టికల్ ప్లేన్ మీద మనకి ఏ డబుల్ డాష్ అనేది వస్తుంది. సో ఈ వర్టికల్ ప్లేన్ మీద పాయింట్ ని మనం ఎలా రిప్రజెంట్ చేయాలి? మామూలుగా హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్ అయితే మనకి డైరెక్ట్ గా మనము పాయింట్ రెఫరెన్స్ తీసేసుకొని చేసేస్తాం. బట్ ప్రొఫైల్ ప్లేన్ మీద ఏంటంటే మనకి వ్యూ రిప్రజెంట్ చేయడం కష్టం. సో జనరల్ గా దీన్ని టాప్ వ్యూ అంటాం,
దీన్ని టాప్ వ్యూ అంటాం, దీన్ని ఫ్రంట్ వ్యూ అంటాం, దీన్ని రైట్ ప్రొఫైల్ ప్లేన్. అంటే ఇప్పుడు మనకి రైట్ సైడ్ కనపడుతుంది కాబట్టి రైట్ ప్రొఫైల్ ప్లేన్, లెఫ్ట్ సైడ్ కనపడితే లెఫ్ట్ ప్రొఫైల్ ప్లేన్. సో అదే విధంగా దీనికి నేమ్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వ్యూ అంటారు, ఆక్సిలరీ వర్టికల్ ప్లేన్ అని కూడా అంటారు. సో లెఫ్ట్ సైడ్ వ్యూ అంటే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే రైట్ సైడ్ గీస్తే లెఫ్ట్ సైడ్ వ్యూ అంటాము. రైట్ సైడ్ నుంచి చూసి లెఫ్ట్ సైడ్ కనుక రిప్రజెంట్ చేస్తే దాన్ని రైట్ సైడ్ వ్యూ అంటాం. సో మన చూప్ అనేది ఎక్కడి నుంచి ఉంటుందో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే, ఇందాక నేను ఓపెన్ చేసిన డయాగ్రామ్ లో మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసాం. సో లెఫ్ట్ సైడ్ నుంచి చూసాం కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది మనకి. సో అప్పుడు నేను జస్ట్ ఊరికే సైడ్ వ్యూ అన్నాను. సో సైడ్ వ్యూ అంటే ఇట్ మే బి లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు. మన ఉద్దేశం ఏంటంటే మన చూపు ఎక్కడ ఉంది ఆ ప్లేన్ మీద. సో రైట్ సైడ్ నుంచి ఉందా, లెఫ్ట్ సైడ్ నుంచి ఉందా. సో రైట్ సైడ్ నుంచి కనుక చూసినామంటే ఆ యొక్క ప్రొజెక్షన్ ని మనము లెఫ్ట్ సైడ్ చూపించాలా, లెఫ్ట్ సైడ్ నుంచి కనుక చూపించామంటే దాని యొక్క ప్రొజెక్షన్ మనకు రైట్ సైడ్ నుంచి చూపించాలా. సో ఇది మనకి ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్స్ లో మనం గీసేటివి ఇవన్నీ. ఓకే, సో టాప్ వ్యూ ఉంది, ఫ్రంట్ వ్యూ ఉంది, ఆక్సిలరీ వ్యూ ఉంది, అంటే లెఫ్ట్ సైడ్ వ్యూ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇదే దీనిని మనము ఎలా డ్రా చేయాలా, ఈ పర్టికులర్ పాయింట్ ని ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ ని మనం ఎలా డ్రా చేయాలా. సో మనకు తెలుసు డిస్టెన్స్ ఇక్కడ ఎగ్జాక్ట్ గా XY లైన్ రెఫరెన్స్ నుంచి కిందికి ఒక 40 mm ఉంటుంది, పైకి ఒక 30 mm ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కి ఒక 35 mm ఉంటుంది. సో ఇది మనకి పాయింట్ తెలుసు. సో దానికి ముందు కోసం మనం ఏం చేస్తామంటే ఒక XY లైన్ గీసుకుంటాను, ఒక హారిజాంటల్ ప్లేన్, ఒక వర్టికల్ ప్లేన్ బొమ్మలు ఇలా గీసుకుంటాను. సిమిలర్ గా వర్టికల్ ప్లేన్ కూడా ఈ విధంగా 3 బొమ్మలు గీసుకుంటాను. అంటే ఇది మనకు అవసరం లేదు, మీరు ఊరికే జస్ట్ XY లైన్, X1 Y1 లైన్ విత్ రెఫరెన్స్ టు సెంటర్ వచ్చేటట్టు చూసుకుంటే చాలు. బట్ మన అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ క్లియర్ గా మీకు ఈ కలర్స్ తోనే ప్లేన్స్ రిప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ. సో హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్ అండ్ ప్రొఫైల్ ప్లేన్. సో 3 ప్లేన్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు ఈ 3 ప్లేన్స్ ఉండే దగ్గర మనం పాయింట్స్ ఎలా లొకేట్ చేయాలి. సో ఫస్ట్ ప్లేన్ ఇక్కడ నుంచి చూస్తున్నాం. సో ఇక్కడ నుంచి చూసినప్పుడు మనకి వ్యూ అనేది డైరెక్ట్ గా ఈ వర్టికల్ ప్లేన్ మీద పడుతుంది. సో వర్టికల్ ప్లేన్ మీద డిస్టెన్స్ ఎంత ఉంది, 30 mm డిస్టెన్స్ ఉంది కదా ఇక్కడ మనకి. సో ఈ 30 mm డిస్టెన్స్ ని ఇక్కడ లొకేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఏదో ఒక పాయింట్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ పాయింట్ ని లొకేట్ చేసి దాన్ని A' అనండి. ఇక్కడ నుంచి ఈ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉండాలా, 30 mm ఉండాలి. తర్వాత అదే విధంగా ఇప్పుడు పై నుంచి చూస్తాం, అంటే హారిజాంటల్ ప్లేన్ మీద మన వ్యూ పడుతుంది. సో హారిజాంటల్ ప్లేన్ మీద పై నుంచి చూసేప్పుడు ఈ హారిజాంటల్ ప్లేన్ మీద పడిన పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, 40 mm డిస్టెన్స్ లో ఉంది. అవునా, పై నుంచి చూస్తే మనకి ప్లేన్ 40 mm డిస్టెన్స్ లో కనపడుతుంటుంది. సో పై నుంచి చూస్తే మనకి ఇదే కదా డిస్టెన్స్ కనిపించేది, మనకి ఈ డిస్టెన్స్ కనపడదు కదా. సో ఈ డిస్టెన్స్ ఆల్రెడీ 30 mm కవర్ అయిపోయింది. మనకు కనపడే డిస్టెన్స్ వచ్చేసి ఇదే, ఈ 40 mm డిస్టెన్స్. ఈ 40 mm డిస్టెన్స్ కిందికి ఒక లైన్ రిప్రజెంట్ చేస్తాం ఇట్లా, అదే పాయింట్ నుంచి. సో ఆ పాయింట్ ని మనము A అని చెప్తాం. ఆ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంటుందంటే 40 mm డిస్టెన్స్ లో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనము ప్రొఫైల్ ప్లేన్ చేసేటప్పుడు మనకి 2 మెథడ్స్ ఉన్నది. ఒకటి వచ్చేసి ఆర్క్ మెథడ్, ఇంకొకటి వచ్చేసి మీటర్ లైన్ మెథడ్. సో ఫస్ట్ వచ్చేసి నేను ఆర్క్ మెథడ్ డిస్కస్ చేస్తాను. సో ఈ ఆర్క్ మెథడ్ మనకి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ లో కూడా ఉపయోగపడుతుంది. సో ఇందాక మనం చూసుకున్న కొన్ని వీడియోలు అయితే ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ లో మీటర్ లైన్ మెథడ్ అని ఉంటుంది. సో మీటర్ లైన్ మెథడ్ అంటే నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు మనము ఆర్క్ మెథడ్ గిద్దాం. ఆల్మోస్ట్ ఆల్ ఆర్క్ మెథడ్ కానీ మీటర్ లైన్ మెథడ్ ప్రిన్సిపల్స్ తోనే మనము ప్రొఫైల్ ప్లేన్ అనేది గీయాల. అదర్వైజ్ మనకి ఏ మెథడ్ లేదన్నమాట. ఊరికే ఒక బ్లైండ్ మెథడ్ తీసుకొని చేసేది కాదు ఇది. కంపల్సరీ టెక్నికల్ డ్రాయింగ్ అంటే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోనే మనము చేయాలి. సో నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇక్కడ నుంచి ఒక 35 mm డిస్టెన్స్ లో లొకేట్ చేసుకుంటాను. అంటే నేను ఏం చేస్తానంటే వర్టికల్ పాయింట్ లొకేట్ చేసేటప్పుడు ఈ O అనే పాయింట్ 35 mm డిస్టెన్స్ ముందుగానే ఒక 35 mm డిస్టెన్స్ తో ఒక పాయింట్ లొకేట్ చేసుకుంటాను. నేను ఈ A పాయింట్ A' పాయింట్ లొకేట్ చేసేటప్పుడే విత్ రెఫరెన్స్ టు ద ఆరిజిన్ నే ఈ పాయింట్ 35 mm డిస్టెన్స్ లో ఉందని లొకేట్ చేసుకుంటాను. సో లొకేట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ ప్రొజెక్షన్స్ తీసుకుంటాను. ఇక్కడ నాకు ఏ ఉంది కదా, ఈ A మీద నుంచి ఒక ప్రొజెక్షన్ తీసుకుంటాను. ఇలా తీసుకున్న తర్వాత కంపాస్ తీసుకొని O సెంటర్ గా తీసుకొని ఈ పాయింట్ డిస్టెన్స్ ఇక ఏ దగ్గర నుంచి మనం ఏదైతే హారిజాంటల్ ప్రొజెక్షన్ తీసుకున్నామో, హారిజాంటల్ లైన్ తీసుకున్నామో, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందో కంపాస్ తో మెజర్ చేసి ఒక ఆర్క్ ని ఇలా టర్న్ చేయాలి. స్లోగా ఒక ఆర్క్ ని ఇలా టర్న్ చేయాలి. అర్థమవుతుందా? చూడండి, మళ్ళా O నుంచి ఈ ఏ పాయింట్ కి ఈ కార్నర్, ఈ రెడ్ లైన్ మీద ఏదైతే పాయింట్ ఉందో రెడ్ లైన్ మీద చూసుకోవాలి కరెక్ట్ గా.
నేను ఒకసారి ఇక్కడ హైలైట్ చేస్తాను. ఈ రెడ్ లైన్ మీద ఏదైతే పాయింట్ ఉందో ఈ పాయింట్ దగ్గర కరెక్ట్ గా డిస్టెన్స్ పెట్టుకొని కంపాస్ తో ఒక ఆర్క్ అనేది జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నాకు ఇక్కడ ఒక ప్రొజెక్షన్ వచ్చేసి ఉంటుంది. ఈ OY లైన్ మీద అంటే మన యాక్సిస్ లైన్ మీద ఒక వర్టికల్ లైన్ అనేది డ్రా చేస్తాం. అదే విధంగా ఈ A డాష్ అనే పాయింట్ దగ్గర XY కి హారిజాంటల్ గా అంటే XY కి ప్యారలల్ గా సో డ్రాఫ్టర్ తీసుకొని XY లైన్ దగ్గర పొజిషన్ చేసి ఏ పాయింట్ దగ్గరకు వచ్చి ఒక లైన్ గీస్తే ఈ లైన్ ని మన OY లైన్ దగ్గర టచ్ కావాలి. ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. అబ్జర్వ్ చేస్తున్నాను, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. ఇక్కడ నేను మౌస్ పెట్టాను కదా, కరెక్ట్ గా ఈ పాయింట్ దగ్గర మనకు టచ్ చేస్తుంది లైన్. సో అది మన A డబల్ డాష్ పాయింట్. కావాలంటే మీరు మెజర్ చేసుకోండి. ఈ డిస్టెన్స్ 35 mm ఉంటుంది. వీళ్ళు చెప్పినట్టుగా ఈ డిస్టెన్స్ 35 mm ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ విధంగా లొకేట్ చేస్తే మనము దీనిని ఆర్క్ మెథడ్ అని చెప్తాం. ఆర్క్ మెథడ్ ఫర్ ద సైడ్ వ్యూ లొకేషన్ అని అంటాం. అదే విధంగా నెక్స్ట్ మనకి మీటర్ లైన్ మెథడ్ ఉంది. సో మీటర్ లైన్ మెథడ్ ఎలా చేస్తాం? ఫస్ట్ X1 Y1 లైన్స్ గీసేస్తాము. నెక్స్ట్ ప్రొఫైల్ ప్లేన్స్ లొకేట్ చేసేసుకుంటాం. ప్రొఫైల్ ప్లేన్స్ మన అండర్స్టాండింగ్ కోసమే లొకేట్ చేస్తున్నాను. మీరు డ్రాయింగ్ షీట్ లో గీసేటప్పుడు లొకేట్ చేయాల్సిన అవసరం లేదు. అండర్స్టాండింగ్ క్లియర్ గా ఉండాలి కాబట్టి మనకి తీసుకుంటున్నాం. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇక్కడ నుంచి 35 mm డిస్టెన్స్ తో ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూస్ లొకేట్ చేయాలా. ఇది రొటీన్ ప్రొసీజరే. ఇది నేను జస్ట్ స్కిప్ చేసేస్తున్నాను ఫాస్ట్ గా. సో ఇక్కడ నుంచి 35 mm డిస్టెన్స్ తో పాయింట్ లొకేట్ చేసి మనకు కనపడే ఫ్రంట్ వ్యూ ఎంత A డాష్ ఎంత డిస్టెన్స్ ఉంది 30 mm డిస్టెన్స్ తో పాయింట్ లొకేట్ చేసేసి A డాష్ పెట్టేస్తాం. తర్వాత అదే విధంగా కిందికి ఒక 40 mm డిస్టెన్స్ తో ఒక ఏ పాయింట్ లొకేట్ చేస్తాం. నెక్స్ట్ 35 mm డిస్టెన్స్ తో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ O అనే పాయింట్ దగ్గర నుంచి మనం ఒక 45 degrees ఇంక్లినేషన్ తో ఒక లైన్ తీసుకుంటాం. O అనే పాయింట్ దగ్గర నుంచి ఒక 45 degrees ఇంక్లినేషన్ తో ఒక లైన్ తీసుకుంటాం. దాన్ని మనం 45 degrees అంటాం. అదే విధంగా ఈ లైన్ కి ఎగ్జాక్ట్ గా ఈ ఈ XY లైన్ కి ప్యారలల్ గా A అనే పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ ని డ్రాప్ చేస్తాం. చూడండి, మళ్ళా ఈ లైన్ కి 45 degrees లైన్ కి ఈ XY లైన్ కి ప్యారలల్ గా ఒక లైన్ అనేది డ్రాప్ చేస్తాం. డ్రాప్ చేస్తే ఇది ఒక పాయింట్ దగ్గర కట్ అవుతుంది. సో ఆ పాయింట్ దగ్గర నుంచి X1 Y1 కి ప్యారలల్ గా ఒక రెఫరెన్స్ లైన్ ని డ్రా చేస్తాం. డ్రా చేస్తే ఇక్కడ ఏ దగ్గర మనం ప్యారలల్ లైన్ డ్రా చేసి ఉంటాం కదా, ఆ ప్యారలల్ లైన్ తెచ్చి ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. సో అది మన A డబల్ డాష్ పాయింట్. సో ఇప్పుడు లొకేట్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా సేమ్ 35 mm డిస్టెన్స్ ఉంటుంది మనకి. సో ఇది మన మీటర్ లైన్ ప్రొసీజర్. అంటే మనము ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అంటే సైడ్ వ్యూస్ డ్రా చేసేటప్పుడు ఆర్ ప్రొఫైల్ ప్లేన్ లో మనం వ్యూస్ డ్రా చేసేటప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ మనకి చాలా క్లియర్ గా పనికొస్తుంది. సో ఆర్క్ వ్యూ కానీ ఆర్క్ మెథడ్ కానీ మీటర్ లైన్ మెథడ్ కానీ మోస్ట్ రికమెండెడ్ మెథడ్ ఏది అంటే మీటర్ లైన్ మెథడే మోస్ట్ రికమెండెడ్ మెథడ్. 45 degrees లైన్ డ్రా చేసుకొని A కి ప్యారలల్ గా ఒకటి, నెక్స్ట్ A డాష్ కి ప్యారలల్ గా ఒకటి, నెక్స్ట్ ఈ పాయింట్ స్ట్రైక్ అయిన దగ్గర ఒక పాయింట్ మీట్ చేస్తే మనకి రెండు ఒక దగ్గర కలుస్తాయి. ఆ పాయింటే మన A డబల్ డాష్ పాయింట్ ప్రొఫైల్ ప్లేన్ మీద. సో ఈ విధంగా ఇప్పుడు నేను ఇవి రిమూవ్ చేసేసాను అనుకోండి, నాకు యాజ్ ఇట్ ఈస్ డ్రాయింగ్ షీట్ లో ఉన్నట్టు పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేస్తుంది. సో ఇది. సో నెక్స్ట్ ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం దీని మీద. ఇది నేను KL నారాయణ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్నాను. ఒక పాయింట్ అనేది 20 mm అబోవ్ HP ఉంది. అది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది. సో ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద రెఫరెన్స్ లైన్ ఇస్ 40 mm. సో దాని యొక్క షార్టెస్ట్ డిస్టెన్స్ 40 mm అని చెప్తున్నాడు. దాని యొక్క ప్రొజెక్షన్స్ డ్రా చేయమంటున్నాడు. అది ఎంత డిస్టెన్స్ లో VP నుంచి ఉంది కూడా లొకేట్ చేయమంటున్నాడు. సో మనం ఇప్పుడు ఒక ప్లేన్ తీసుకుంటాం ఈ విధంగా. సో ఒక పాయింట్ B అనేది 20 mm అబోవ్ HP అన్నారు. సో 20 mm అబోవ్ HP ఒక పాయింట్ లొకేట్ చేశాను. ప్లస్ పాయింట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందన్నారు. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అనేది ఉంటుంది పాయింట్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద రెఫరెన్స్ లైన్ XY ఈస్ 40 mm అన్నాడు. సో ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది మనం లొకేట్ చేయాలా? సో షార్టెస్ట్ డిస్టెన్స్ XY లైన్ నుంచి ఏదైతే పాయింట్ ఉంటుందో అది కొంచెం ఇంక్లైన్ డైరెక్షన్ లో ఉంటుంది. అది నాకు తెలియదు. ఈ 3D వ్యూలో నేను డ్రా చేయలేను యాక్చువల్ గా. సో అందుకోసం ఫస్ట్ నేను XY లైన్ డ్రా చేసుకుంటాను. XY లైన్ X1 YY లైన్ డ్రా చేసుకొని ఫస్ట్ నాకు క్వశ్చన్ లో ఇచ్చిన విధంగా 20 mm అబోవ్, సో ఒక పాయింట్ దగ్గర నుంచి ఒక 20 mm అబోవ్ తీసుకొని దాన్ని
బి డాష్ అనే పాయింట్ ని లొకేట్ చేసేస్తాను. అంటే ఈ పాయింట్ ని లొకేట్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత దీనికి ప్యారల్ గా ఒక లైన్ డ్రా చేస్తాను. ఎక్స్వై లైన్ కి ప్యారల్ గా బి డాష్ పాయింట్ దగ్గర నుంచి ఒక లైన్ అనేది డ్రా చేస్తాను డ్రాఫ్టర్ తీసుకొని. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద రెఫరెన్స్ లైన్ అన్నా కదా, అంటే ఈ ఎక్స్వై లైన్ రెఫరెన్స్ దగ్గర నుంచి ఈ పాయింట్ షార్టెస్ట్. అది ఇట్లా హారిజాంటల్ గా ఉంటుందా వర్టికల్ గా ఉంటుందో నాకు తెలియదు, బట్ ఈ ఆరిజిన్ నుంచి షార్టెస్ట్ పాయింట్ అన్నారు. సో అందుకోసం నేనేం చేస్తానంటే 40 mm డిస్టెన్స్ తీసుకొని ఓ సెంటర్ గా ఒక ఆర్క్ ని కట్ చేస్తాను. ఇలా మళ్ళా చూడండి, ఓ సెంటర్ గా 40 mm డిస్టెన్స్ తీసుకొని ఈ లైన్ మీద ఒక ఆర్క్ ని కట్ చేస్తాను. సో దాని యొక్క పాయింట్ ఏమంటానంటే బి డబల్ డాష్ అంటాను. అంటే నా ప్రొఫైల్ ప్లేన్ యొక్క వ్యూ అది. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేది ప్రొఫైల్ ప్లేన్ వ్యూ కదా ఫస్ట్ క్వాడ్రంట్ అంటే. ఫస్ట్ క్వాడ్రంట్ అంటే మనం రైట్ సైడ్ నుంచి చూస్తాం, లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తాం, రైట్ సైడ్ నుంచి చూస్తాం, మనకు ప్లేన్ మాత్రమే కనపడుతుంది. ప్లేన్ ట్రాన్స్పరెంట్ అయితే పాయింట్ కనపడుతుంది, బట్ ప్లేన్ సాలిడ్ ప్లేన్ అయితే మనకు కనపడదు కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ నుంచే చూస్తాం. సో రైట్ సైడే రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ప్రొసీజర్ ఏముంది, దీని నుంచి ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఈ వర్టికల్ లైన్ పాయింట్ ని మనం O1 అని చెప్తాం. సో ఈ వర్టికల్ లైన్ పాయింట్ దగ్గర నుంచి ఓ నుంచి ఓ డాష్ కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ తీసుకొని ఒక కర్వ్ అనేది జనరేట్ చేస్తాం. మనం ఓ నుంచి ఓ డాష్ కి డిస్టెన్స్ ఎంతైతే ఉందో కంపాస్ మీద మెజర్ చేసి ఓ సెంటర్ గా ఓ డాష్ మన పెన్సిల్ పాయింట్ పెట్టుకొని ఒక కర్వ్ ఇలా డ్రా చేస్తాం. సో కర్వ్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ X1 Y1 లైన్ ని O1 అనే కర్వ్ O2 అనే పాయింట్ దగ్గర టచ్ చేసింది. సో టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనము XY కి ఒక ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. సిమిలర్ గా ఈ B అనే పాయింట్ దగ్గర నుంచి వర్టికల్ గా ఒక లైన్ డ్రా చేస్తాం. ఈ రెండు కలిసే పాయింటే మన టాప్ వ్యూ పాయింట్, అంటే B పాయింట్. ఈ రెండు కలిసే పాయింటే మన టాప్ వ్యూ పాయింట్. సో ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద పాయింట్ అండ్ డిటర్మైన్స్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ద వర్టికల్ ప్లేన్. సో ఇప్పుడు నేను వర్టికల్ ప్లేన్ యొక్క డిస్టెన్స్ ని మెజర్ చేయాలా. ఈ వర్టికల్ ప్లేన్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉందో మెజర్ చేయాలా. సో స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందో మెజర్ చేస్తే ఆ డిస్టెన్స్ యొక్క మెజర్మెంట్ మీరు ఇక్కడ చూపించేయచ్చు. నేను ఇక్కడ ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తో తీసుకోవట్లేదు కాబట్టి నేను ఇక్కడ స్కేల్ ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేయలేకపోతున్నాను. మీరు ఒకవేళ స్కేల్ తీసుకుంటే మీరు అప్రాక్సిమేట్ మెజర్మెంట్ అయితే చేసి కరెక్ట్ గా చూడగలరు. అప్రాక్సిమేట్ గా మోర్ దాన్ 30 mm డిస్టెన్స్ అయితే, మోర్ దాన్ 20 mm డిస్టెన్స్ అయితే ఉండొచ్చు. ఓకే, సో మీరు ఇది షీట్ లో కనుక గీస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం. సో ఏ పాయింట్ C is in the VP and 50 mm above the HP. Draw the right hand side view of the point C. సో ఇందాక మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వ్యూ రాసాం, ఇప్పుడు మనము రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ డ్రా చేయాలి. సో ముందుగా మనం ప్లేన్ అనుకుంటాం. సో ప్లేన్ అనేది ఏ పాయింట్ C in the VP, అంటే ప్లేన్ లోపల ఉంది మనకి పాయింట్. ఇక్కడ రెడ్ కలర్ అనేది మన పాయింట్. అండ్ 50 mm above HP, అంటే ఈ పాయింట్ వచ్చేసి 50 mm above ఉంది. ఈ డిస్టెన్స్ ని మనం గమనిస్తే ఈ డిస్టెన్స్ C నుంచి విత్ రెస్పెక్ట్ టు ద ప్లేన్ మనకి 50 mm డిస్టెన్స్ ఉంది. మనకి ఇప్పుడు రైట్ సైడ్ వ్యూ గీయాలి. సో రైట్ సైడ్ వ్యూ గీయాలంటే మనము పాయింట్ ని లొకేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా? సో దానికోసం మనం XY లైన్ ని డ్రా చేస్తాం, X1 Y1 ని డ్రా చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ నేను C అనేది లొకేట్ చేశాను. ఈ C అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది మనకి విత్ రెఫరెన్స్ టు O అనే పాయింట్ దగ్గర నుంచి తీసుకొని C అనే పాయింట్ ని లొకేట్ చేస్తాం. సో C అనే పాయింట్ ని లొకేట్ చేసిన తర్వాత ఈ పాయింట్ గుండా ఒక వర్టికల్ లైన్ ని డ్రా చేస్తాం. సో O కి C కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 50 mm డిస్టెన్స్ ఉంటుంది. O కి C కి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 50 mm డిస్టెన్స్ ఉంటుంది. 50 mm డిస్టెన్స్ లొకేట్ చేసిన తర్వాత సరే, అంటే మనకి ఈ O కి C కి మధ్యలో ఎగ్జాక్ట్ గా 50 mm ఏం అవసరం లేదు. మన ఆబ్జెక్టివ్ ఏంటంటే వీ హ్యావ్ టు షో దట్ ఈ పాయింట్ C అనే పాయింట్ ఎగ్జాక్ట్ గా XY లైన్ కి మీద ఉన్నట్టు చూపించాలి మనం. సో చూపించాలన్నప్పుడు మనం ఏం చేయాలా, ఫస్ట్ ఒక రెఫరెన్స్ ప్లేన్ తీసుకుంటాం. రెఫరెన్స్ ప్లేన్ లో ఈ పాయింట్ ప్లేన్ వచ్చేసి ఆల్రెడీ XY లైన్ మీదనే ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ లొకేట్ చేసాము. తర్వాత ఇక్కడ నుంచి ఒక 50 mm డిస్టెన్స్ లో 50 mm అబోవ్ HP అన్నారు కదా. సో 50 mm అబోవ్ HP లో C డాష్ ని లొకేట్ చేస్తాం. తర్వాత ఇక్కడ నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసి X1 Y1 రెఫరెన్స్ ప్లేన్ మీదకి వచ్చే పాయింట్ ని C డబల్ డాష్ అంటాం. అంతే. మనకి ఇప్పుడు సైడ్ వ్యూ నుంచి చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా వ్యూ ఇక్కడ నుంచి ఉందనుకుందాం, ఆర్
పోనీ నా వ్యూ ఇక్కడ నుంచైనా ఉండండి, రైట్ సైడ్ వ్యూ అడిగారు కదా. సో రైట్ సైడ్ వ్యూ అంటే RHSV, రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ. సో రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ నేను ఈ పాయింట్ ని చూసినప్పుడు నాకు ఎలా కనపడుతుంది, ఇక్కడ ఒక ప్లేన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్లేన్ యొక్క షార్ట్ రెఫరెన్స్ మీదనే నాకు పాయింట్ అనేది లొకేట్ అవుతుంది, అవునా. సో ఇది ఇది ఈ పాయింట్ ని నేను చూపించాలా, బట్ నేను ఇక్కడ ప్లేన్ గీవలేదు కాబట్టి ఇక్కడ లొకేట్ చేసి చూపిస్తున్నాను, అంతే తేడా. సో ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తే సింపుల్ గా మనకి C' అనేది లొకేట్ అయిపోతుంది. చాలా ఈజియెస్ట్ ప్రాబ్లం అన్నమాట ఇది.